పాఠశాలలోనే తమ తమ కాలాన్ని. ఏలూరు జిల్లాలోని నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ విద్యా పథకాల అమలు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులపై అవగాహన పొందారు. 97.4 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్లకు శంకుస్థాపన చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మెగా పీటీఎం కీలక వేదికగా మారిందన్నారు. గతేడాది తల్లికి వందనం కింద 67.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుందని వివరించారు. యువతే దేశ భవిష్యత్తు, దేశానికి ఆస్తి అన్నారు. ఈ మెగా పీటీఎం కార్యక్రమం ఏదైతే ఉందో ఇదేదో కేవలం స్కూల్స్ కు మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా కాకుండా ఇదొక విద్యా మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాలల వికాసం, అదేవిధంగా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే పిల్లల్ని ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్దచ్చు, వారి భవిష్యత్తుకు ఒక మంచి మార్గం వేయచ్చు అనే లక్ష్యంతో ఈ కరువు యువకులకి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోయే సంస్థలకి కావాల్సిన స్కిల్స్ ను కూడా నేర్పిస్తే వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసిన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా సరే మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మరి పిల్లలందరికీ